సో హాయ్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో మనమైతే వీక్లీ వన్స్ ఒక వీడియో అనేది అప్లోడ్ చేయాలనేసి మనమైతే అనుకున్నాం. బట్ నాకైతే టైం అయితే కుదరట్లేదు, నేనైతే వీడియో అప్లోడ్ చేయట్లేదు. సో ఛానల్ అనేది గ్రోత్ అవ్వడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే డైలీ ఒక వీడియోని అయితే మనం అప్లోడ్ చేయాలి అనుకున్నాం. బట్ అది టైం కుదరక అలాగనే పోతుంది. డెఫినెట్లీ మీకోసం నేనైతే వీక్లీ వన్స్ అయితే వీడియో అనేది అప్లోడ్ చేయడానికి నేనైతే ట్రై చేస్తా. సో ప్రజెంట్ మనమైతే ఇప్పుడైతే ఎక్కడికైతే బయలుదేరినాం అంటే ఇస్రో అంటే మీకు అందరికీ తెలుసుంటుందేమో, ఒకవేళ తెలియకపోతే తెలియని వాళ్ళు తెలుసుకోండి. ఇస్రో అంటే మన దేశం మొత్తానికి అయ్యి రాకెట్ లాంచ్ చేస్తారు కదా, ఆ ప్రదేశానికైతే ఆ ప్లేస్ని అయితే మనం విజిట్ చేయడానికైతే ఇప్పుడు బయలుదేరాను. ప్రజెంట్ నేనైతే సులూరుపేటలో ఉన్నా. సులూరుపేట నుంచి జస్ట్ 22 కిలోమీటర్స్ అయితే ఆ ప్లేస్ అనేది ఉంది. సో ఇప్పుడైతే మనమైతే పెట్రోల్ పట్టుకొని ఆ ప్లేస్ని విజిట్ చేయడానికైతే ఇప్పుడైతే మనం బయలుదేరదాం. ఒక రోజు మాకు అక్కడ చెప్పి మేము రోజు వస్తాను. నేనైతే ఆయిల్ కొంచెం ఒక 50 రూపాయలు 100 రూపాయలు అప్పుడు 200 ఎవరు లేనప్పుడు అసలు ఎవరు లేనప్పుడు వస్తాం. ఇంకా అక్కడ లాగిచ్చి కొట్టే పనులోనే ఉంటుంది. ఇక నుండి తర్వాత ఇప్పుడైతే పెట్రోల్ అయితే కొట్టాడు కదా మన బండికి. అన్న చెప్తున్నాడు ఎవరో అంట తాగేసి ఫుల్ ట్యాంక్ చేసేసి మనీ తీసుకోకుండా అయితే పంపించేసినారంట. సో మేమైతే అన్నను కూడా అడిగాము, అన్న మాకు కూడా ఒకసారి పట్టండి అనేసి. బట్ అన్న చెప్పాడు ఏదో తెలియకుండా జరిగిపోయింది తమ్ముడు, మీకు ఎలా పడతాము అని చెప్పాడు. అది కూడా నిజమే కదా, మనం అడగడం కూడా తప్పే కదా. బట్ అన్న అయితే ఫుల్ ఫన్ అయితే ఉన్నాడు. ఇప్పుడు మనకు రైట్ సైడ్ అయితే మనకు హౌసెస్ అనేది కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు మనం చెప్పాం కదా అదే రాకెట్ లాంచింగ్ చేసేది, అది మొత్తం ఒక సంస్థ లాంటిది, సెంట్రల్ గవర్నమెంట్ అంటారు. సో వీళ్ళ పిల్లలకి ఫ్యూజు అంటే అక్కడ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళ పిల్లలకి ఫ్యూజు, ఉండడానికి హౌసు, గేమ్స్ కానీ ప్లే గ్రౌండ్ కానీ మొత్తం అయితే వాళ్ళే పెట్టుకొని వాళ్ళే చూసుకుంటారు. సో అలా ఉండాలి లైఫ్ అంటే, హ్యాపీగా ఉండొచ్చు కదా అలా అయితే. మీకు ఎవరికైనా మనసు ప్రశాంతంగా అయితే లేకుండా ఉన్నప్పుడైతే ఈ ప్లేస్ని అనేది విజిట్ చేయండి. సూలూరుపేట సర్కిల్లో ఉన్నవాళ్ళు సో ఒక్కసారి చూడండి. అటు సైడ్ ఇటు సైడ్ అయితే ఉప్పు కాలువ, మధ్యలో అయితే రోడ్డు, అలా ఒక సింగిల్ రైడ్ వేసుకొని అలా చిల్ అవ్వచ్చు. అసలు మనసు అయితే ప్రశాంతంగా పీస్ఫుల్ మైండ్ అయితే వచ్చేస్తుంది. మీకు ఎవరికైనా మనసు బాగాలేనప్పుడు జస్ట్ ఒక 22 కిలోమీటర్స్ అయితే మీరు రైడ్ చేయండి. రైడ్ చేసి అక్కడ ఎక్కడైనా ప్రశాంతంగా ఒక దగ్గర కూర్చొని నిదానంగా అయితే థింక్ చేయండి. మీకే అనిపిస్తుంది ఆ ప్రెజర్ మొత్తం ఒక్కసారిగా అయితే కంట్రోల్ అయిపోయి పీస్ఫుల్ మైండ్తో అయితే మళ్ళీ మీరు రిటర్న్ అయితే మీ హౌస్కి అనేది మీరు రిటర్న్ వెళ్తారు. డెఫినెట్లీ నేను చెప్తున్నా, ఒకసారి అయితే మీరు ట్రై చేయండి సులూరుపేట సర్కిల్లో ఉన్న వాళ్ళు.
ఇప్పుడైతే వచ్చింది కదా ఆ ఎంట్రన్స్, రైట్ సైడ్ ఒక రూటు, లెఫ్ట్ సైడ్ ఒక రూటు, స్ట్రైట్ ఒక రూట్ ఉంది కదా, మనమైతే స్ట్రైట్ వెళ్ళాలి. ఎందుకంటే అది ఫస్ట్ గేటు, అక్కడే అలో చేయకపోతే ఇంకెక్కడ అలో చేయరు. మెయిన్ గేట్ అదేను. చూస్తుండి అక్కడ అసలు ఎంత నేచర్ ఎలా ఉందో అక్కడ. ఇక్కడ 3 స్టాచ్యూస్ ఉన్నాయి కదా, రాకెట్ స్టాచ్యూస్, అవి మొత్తం 3 డెమో పీసెస్ అయ్యి. సో జస్ట్ విజిటింగ్ పర్పస్ మాత్రమే. అక్కడ చూడండి ఎంతమంది ఫొటోస్ దిగుతున్నారో. ఇక్కడ చూడండి, ఇక్కడ గద్ద టైప్లో ఉంది కదా, ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ గేటు. అక్కడే సిఎస్ఎఫ్ పోలీస్ అనేసి ఒక బృందం అయితే ఉంటుంది. వాళ్ళకి తెలియకుండా ఎవరు అయితే లోపలికి వెళ్ళలేరు. ఎందుకంటే అక్కడ లోపలికి వెళ్ళడానికి ఒక గేట్ పాస్ అయితే మనకు అలో చేస్తారు. ఆ గేట్ పాస్ లేనిదే మనల్ని అయితే ఎవరైతే అలో చేయరు. సో లాస్ట్కి అయితే మనమైతే ఈ ప్లేస్కి అయితే వచ్చాము. సో లోపలికి అయితే మనల్ని అలో చేస్తారా చేయరా ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఇక్కడ కుట్టించు ఇప్పటికప్పుడే ఇస్తున్నట్టున్నారా? ఏడిడా బాడ్రీదా అక్కడ పోయి ఫోటోలు దిగారా? లాస్ట్కి అయితే మనల్ని అయితే అలో చేయలేదు. గేట్ పాస్ లేనందువల్ల అయితే అలో చేయలేదు. అసలు చూడండి ఎంతలాగా ఉందో నేచరు. అట్లాంటి దగ్గర ప్రశాంతంగా ఒక స్లీప్ వేసుకొని ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు అయితే కూర్చొని అయితే వెళ్తే మైండ్ అయితే అసలు ఫుల్గా రీఫ్రెష్ అయిపోద్ది. మళ్ళీ అంతలాగా అంత హ్యాపీగా ఉండొచ్చు. సో ఇప్పుడైతే మనం లోపలికి అయితే అలో చేయనందువల్ల మనం అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు లాస్ట్ గేట్ అయితే ఒకటి ఉంది, అక్కడ కూడా అడిగేసి మనం అయితే రిటర్న్ వెళ్ళిపోతాం. లాస్ట్ గేట్కి అయితే వచ్చేసాం. సో ఇప్పుడైతే ఒక అన్న గేట్ పాస్ అయితే అతను చూపిస్తాడు. సిఎస్ఎఫ్ పోలీస్ వాళ్ళు చూశాడు కదా, ఆ గేట్ పాస్ లేనిదే లోపలికి అలో చేయరంట. సో మనమైతే ఇంకా చేసేది ఏమీ లేదనేసి మనమైతే రిటర్న్ వెళ్ళిపోతాము. సో ప్లీజ్